నల్గొండ జిల్లాలో దేవరకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. మల్లేపల్లి రోడ్లోని దర్గా దగ్గర బైక్ ని డీసీఎం వాహనం ఢీకొట్టింది. బైక్ పై ఉన్న ముగ్గురు కూడా అక్కడికక్కడే మరణించారు. దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన హాజీ సభ్యులుగా వారిని గుర్తించారు. దర్గా నుంచి దేవరకొండ వైపు బైక్ వెళుతూ ఉండగా వెనక నుంచి డీసీఎం ఢీకొట్టినట్టుగా చెప్తూ ఉన్నారు ప్రత్యక్ష సాక్షులు. ప్రస్తుతం చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ మీద నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అవి. బైక్ పై వెళుతున్న ముగ్గురు కూడా డీసీఎం వ్యాన్ ను ఢీకొట్టి అక్కడికక్కడే స్పాట్లోనే మృతి చెందారు. తాటికల్ గ్రామస్తులుగా మృతులందరినీ కూడా గుర్తించారు. హాజీ అంటే దర్గాకు సంబంధించిన హాజీ కుటుంబ సభ్యులుగా చెప్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాలోని జరిగిన రోడ్డు ప్రమాదం దృశ్యాలవి. బైక్ వెనక డీసీఎం వెనక భాగాన్ని బైక్ ఢీకొట్టింది. బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు కూడా స్పాట్లోనే చనిపోయారు. దేవరకొండలోని దర్గా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మా ప్రతినిధి పుల్లారావు ఉన్నారు ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి. పుల్లారావు చెప్పండి, పోలీసులు ఏం చెప్తున్నారు ప్రమాదానికి గల కారణాలను? ఈరోజు తెల్లవారుజామున దేవరకొండ పట్టణంలో ఉన్నటువంటి అంటే దర్గా నుండి పట్టణంలోకి వచ్చే రోడ్డు వద్ద ఘోర రోడ్డు మనం చోటు చేసుకోవడం జరిగింది. ముగ్గురు వ్యక్తులు బైక్ పై ప్రయాణిస్తూ పట్టణం వైపు వస్తున్న క్రమంలో వెనక నుండి డీసీఎం వాహనం అనేది వేగంగా వస్తూ ఆ యొక్క టూ వీలర్ వెహికల్ ని ఢీకొన్న పరిస్థితి ఉండేది. సో ఎప్పుడైతే ఈ బైక్ పై ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా అంటే అతివేగంగా వచ్చి డీసీఎం వ్యాన్ కొట్టడంతో మాత్రం ముగ్గురు ప్రమాద స్థలంలోనే మరణించిన పరిస్థితి ఉంది. వీరందరూ కూడా అంటే దేవరకొండ నుంచి పట్టణానికి సమీపంలో అంటే మల్లెపల్లి రోడ్ లో ఒక దర్గా అనేది ఉంటుంది. ఆ దర్గా దగ్గరికి వచ్చేసేసి ఆ తర్వాత వీరు తిరుగు ప్రయాణంలో వారు వెళ్తున్న క్రమంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. మృతులంతా కూడా దేవరకొండ మండలం తాటికోలు గ్రామానికి చెందినటువంటి వ్యక్తులుగా గుర్తించారు. వీటిలో ఇద్దరు పురుషులు ఉండగా ఒక మహిళ కూడా ఉన్న పరిస్థితి. వీరందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా కూడా గ్రామస్తులు గుర్తించిన పరిస్థితి ఉంది. వీరందరూ తాటికోలు గ్రామానికి చెందినటువంటి షేక్ హాజీకి అనే వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రమాదానికి ప్రధాన కారణము డీసీఎం వాహనం నడుపుతున్నటువంటి డ్రైవర్ అతి వేగంగా వెహికల్ నడుపుతూ వస్తూ వీరు ముందుగా వెళ్తున్నటువంటి యొక్క వాహనాన్ని ఢీకొట్టడం వల్ల ఈ బైక్ ను ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్న పరిస్థితి ఏంటి. ఎప్పుడైతే ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డీసీఎం వాహనం నడుపుతున్న డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించిన పరిస్థితి ఉంది. రైట్ పుల్లారావు, మనం చూస్తున్నాం డీసీఎం వ్యాన్ బైక్ పై వెళుతోన్న ముగ్గురిని కూడా వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో మృతులందరూ కూడా స్పాట్లోనే చనిపోయారు. మృతులంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు అందరూ కూడా. అయితే మితిమీరిన వేగంతోనే డీసీఎం ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ప్రస్తుతం డీసీఎం వ్యాన్ డ్రైవర్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు.